నీలైన కలెక్టర్ గారికి రాయనిదేమనగా, సార్ నా పేరు ఇషాన్, నేను 5th స్టాండర్డ్ చదువుతున్నాను. మా ఊరి సర్పంచ్ పేరు మధుసూదన్. అతను అప్పించాడని ప్రతిరోజు మా అమ్మని అరెస్ట్ చేస్తున్నాడు సార్. లొంగిపోమని బెదిరిస్తున్నాడు సార్. మా నాన్న ఈ మధ్య చనిపోయాడు సార్. మాకు ఎవరు లేరు సార్. మీరే ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి సార్. అలా పేపర్ల మీద రాసి కలెక్టర్ గారి అడ్రస్ కోసం మాస్టర్ దగ్గరికి వెళ్తే అడ్రస్ ఎందుకని అడిగిన మాస్టర్కి అపశుభం తెలియని ఆ పిల్లలు జరిగిందంతా చెప్పారు. కానీ ఆ కన్నింగ్ టీచర్ కూడా మీ నాన్న మనిషి. వెంటనే మీ నాన్నకు ఫోన్ చేసి మొత్తం చెప్పేశాడు. హలో, చెప్పు. రే మళ్ళీ ఆ మధుమని పిల్లలిద్దరిని లేపాయి. ఒక చిన్న క్లూ కూడా దొరకద్దు. ఏం కాలేదు కదా? పేపర్లు ఏంటి? ఇదంతా నేనే మీ నాన్న గురించి కలెక్టర్ గారికి లెటర్ రాస్తున్నాను. మా అమ్మకి ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చాడు. ఆ అంకుతో మా అమ్మని లొంగిపోమని హింసిస్తున్నాడు. ప్రతిరోజు రాత్రి బయటికి వచ్చి బెదిరిస్తున్నాడు. లేకపోతే అంత చూస్తా అంటున్నాడు. మా తమ్ముడిని నన్ను మా అమ్మని చంపేస్తాడని భయం వేస్తుంది. మీ నాన్న గురించి నీకు ఎలా చెప్పాలో తెలియక నేను సఫర్ అవుతున్న టైంలో యాక్సిడెంటల్గా నీకు మొత్తం తెలిసింది. అప్పుడు నేను కూడా ధైర్యం తెచ్చుకొని మీ నాన్నకు తెలియకుండా ఫాలో అయ్యి షూట్ చేసిందంతా నీకు చూపించాను. అలా నీకు మీ నాన్న గురించి తెలిసిన తర్వాత ఎలా అతన్ని మార్చాలా అని నువ్వు సఫర్ అవుతున్న టైంలో MBBS చదువుతున్న మీ రిలేటివ్ అమ్మాయి ఒకరోజు మీ ఇంటికి వచ్చింది. హాయ్ ఆంటీ, ఇట్స్ బీన్ సో లాంగ్. సో క్యూట్. హాయ్ అంకుల్. హాయ్. హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? ఫైన్ అంకుల్, థ్యాంక్ యూ. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. దాంతో మీ నాన్న కళ్ళు అమ్మాయి మీద పడ్డాయి. అది మీ అమ్మ గమనించింది. అప్పటి నుంచి ఏం చేయాలా అని ఆలోచనలో పడింది. కరెక్ట్గా అదే వీక్లో ఒక రోజు రాత్రి మీ నాన్న మోసం చేసి బలవంతంగా లోపరుచుకున్న సుజాత ఇంటికి వెళ్ళాడు. మీ నాన్న బయటికి వెళ్ళాడని కన్ఫర్మ్ చేసుకున్న మీ అమ్మ ఆ MBBS అమ్మాయిని సుధాకర్ నాయుడు సహాయంతో ఊరు దాటించాలని చూసింది. ఇక నుంచి మా ఇంటికి రావద్దు. ఏ? నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నాకంతా తెలిసిపోయింది. అంతా తెలిసిపోయిందా? సో నా డబ్బు సంగతి ఏంటి? ఎప్పుడు ఇస్తావు? తిరిగిస్తాను. నా దగ్గర తీసుకున్న దాని సంగతి ఏంటి? తిరిగిస్తావా? దానికి వాల్యూ కట్టిస్తావా? మోసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళు. గెట్ అవుట్. నన్నే కొడతావా? కొట్టడం కాదే, చంపి పోగులు పెడతా. సుధాకర్ నాయుడు మీ ఇంటికి వచ్చిన అమ్మాయిని ఊరు దాటిస్తున్నాడన్నా? ఏంటి? అవునన్నా. నీ సంగతి తర్వాత పదండ్రా. అలా మీ నాన్న అక్కడి నుంచి పరిగెట్టాడు. ఇదంతా నేను ఒక హిడెన్ ప్లేస్ నుంచి షూట్ చేశాను. ఆ తర్వాత నేను కూడా మీ నాన్నను ఫాలో అవుతూ వెనకట్లే పరిగెట్టాను.
మీరు అటెళ్ళు చూడండి పండి. హలో విఘ్నేష్, నేను అమిక్ష. మీ నాన్న ఆయన మనుషులు నా వెంట పడుతున్నారు. ఐఎమ్ వెరీ స్కేట్. ప్లీజ్ నువ్వు ఎక్కడున్నావు? నేను ఎక్కడున్నానో నాకు తెలీదు. నా పక్కన అంకుల్ ఉన్నారు, మాట్లాడండి. ఒరే విఘ్నేష్ అంకుల్, నేను రా సుధాకర్ అంకుల్ని. చెప్పండి అంకుల్. మీ నాన్న ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేసేదాకా వదిలేటట్లేడు రా. ఎలాగైనా ఈ అమ్మాయిని కాపాడాలి. నువ్వు ఎక్కడున్నావు? నేను పోల్ట్రీ ఫామ్ లో ఉన్నాను అంకల్. మీరు ఎక్కడ ఉన్నారు? నేను గ్రామ పంచాయతీ విధిలో ఉన్నాను రా. వెంటనే మిక్షన్ తీసుకుని పోల్ట్రీ ఫామ్ కి వచ్చాను అంకల్. ఓకే.